అండి అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను తబలా ఆర్టిస్ట్‌ని. నిన్నటి రోజున శ్రీ 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 ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గురువుగారి విగ్రహ ఆవిష్కరణని సంతరించుకుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క కళాకారులు కూడా చాలా చాలా ఆనందపడుతున్నారు. ప్రతి ఒక్క కళాకారులు కూడా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గురువుగారిని ఆరాధించుకుంటూ ప్రతి వారి యొక్క నిజ జీవితంలో, నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా వారిని గుర్తు చేసుకొని ఉండని రోజంటూ ఉండదు. ప్రతి మనసుకి ముడిపడినటువంటి మహానుభావుడు గురువుగారు. భారత తీగ స్వరాభిషేకంలో అందరితో పాటు నన్ను కూడా చాలా ఆశీర్వదించారు. నాకు వారి ప్లే చేసే వాయించే అదృష్టం కలిగింది. నాకు కూడా మా సీనియర్స్, మా గురువుగారులు అందరూ కూడా నన్ను ఎంతగానో దీవించారు. అలాగే ప్రతి ఒక్క కళాకారుడికి నిండైనటువంటి సంతోషం ఈ రోజున కలిగిందని మనం చెప్పుకోవాలి. ప్రపంచానికి ఎంతోమంది గాయకులు, ఎంతోమంది మహాదేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మన తెలుగు జాతికి మాత్రం ఈ ఇద్దరు దేవుళ్ళు అని చెప్పుకోవాలి. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, కానీ మహాదేవుళ్ళు మాత్రం శ్రీ ఘంటసాల మాస్టర్ గారు, వారి తర్వాత ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గురువు గారు. వారిని చూసే భాగ్యమైతే మాకు కలగలేదు. కానీ మా తోటి ఉన్నటువంటి అన్నయ్యల వల్ల, మహా కళాకారుల వల్ల గురువుగారి దగ్గర వాయించే అదృష్టం, వారి దీవెనలు పొందే అదృష్టం మాకు కలిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా ఎంతోమంది కళాకారులు ఉపాధి పొందినప్పటికీ పరోక్షంగా చాలామంది కళాకారులు గురుగారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోవడం జరిగింది. మహాస్థానంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి గురుగారి దీవెనలు మనం ఎప్పుడు మనకు ఉండాలి, ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క కళాకారులు ఆనందంగా ఉండాలి. వారికి ఏ కష్టాలు రావద్దు. వాళ్ళు ఎప్పుడు నిత్య సంతోషంగా ఉండాలి అంటే బాలుగారి పాట, ఘంటసాల మాస్టర్ గారి పాట, బాలుగారి పాట ఎప్పుడు మనం వింటూనే మనం సంతోషంగా ఉండగలమని నాకు చాలా నమ్మకం ఉంది. ఎంతోమంది గాయకుల పాటలు మనం వింటుంటాం, కానీ వీరి పాటలు విన్నప్పుడు మనసు గెలుచుకోవడం అనేది అంత సాధ్యం కాదు. కాబట్టి మనసుకు సంబంధించినటువంటి మహానుభావులు వీరి దీవెనలు ఎప్పుడు మన ప్రతి ఒక్క కళాకారుడికి, ప్రతి ఒక్క కళా కుటుంబానికి, కళా హృదయానికి అతి చేరువగా ఉంటుంది. మరొక్కసారి ఇంత చక్కని తెలుగు జాతికి ఘనకీర్తిని తెచ్చేటువంటి మహత్కార్యానికి పూనుకున్న ప్రతి ఒక్క మహానుభావులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మనం గురువుగారి ప్రతిమను తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఘనంగా నిన్న జరిగినటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణను ఒక పండుగలాగా ప్రతి ఒక్క కళాకారుడికి హృదయాల్లో నిండుగా ఉంది. తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం ఇది. గురుగారి దీవెనలు అందుకున్నాను. చాలా చాలా సంతోషంగా. నమస్తే.